హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జూమ్ లో అందుబాటులో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అనగాని రామప్రసాద్ గారు. నమస్తే అండి రామప్రసాద్ గారు. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ తర్వాత వస్తున్నటువంటి రకరకాల కామెంట్లు, ఈవీఎంలు ఏవే అయిపోయినాయి, లేకపోతుంటే ఇంత దారుణంగా ఎలా ఓడిపోతారు, లేదంటే కూటమికి అంత బాగా ఎలా ఓట్లు వస్తాయనేటువంటి రకరకాల కామెంట్లు వస్తూ ఉన్నాయి. ప్రజలు వన్ సైడ్ గా వేశారు. ప్రజలు కోరుకున్నది ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ప్రజలు ఇంకేదో కోరుకున్నారు. ఆ కోరుకున్నది కావాలి అంటే కూటమే కావాలని ప్రజలు కోరుకున్నారు అనేది ఒక పక్క నుంచి వర్షం వినిపిస్తుంటే, నిన్న ఇవాళ కొన్ని గ్రామాల్లో కొంతమంది మహిళలు, కొంతమంది గ్రామస్తులు బయటకు వస్తూ ఉన్నారు. మేము వేసిన ఓట్లన్నీ ఎక్కడ పోయినాయి, మేము వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసాము, మా ఓట్లు ఎక్కడ అనేటువంటి కామెంట్లు కూడా బయటకు వస్తున్నాయి. ప్రజలు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి. కానీ దీనికి సంబంధించి పార్టీకి సంబంధించి లీడర్లు కావచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎటువంటి కామెంట్లు చేయట్లేదు. ఎలాగో ఓడిపోయాము, ఓడిపోయిన తర్వాత ఏం చేసినా ఉపయోగం లేదనేటువంటి దాంతో అలాగే ఉన్నారా, లేదు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా, ఒకవేళ యాక్షన్ తీసుకుంటే ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించి అయితే సోషల్ యాక్టివిస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి ఇన్పుట్స్ ఏంటి, ఏం చెప్తారు రామప్రసాద్ గారు? ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ఎన్నికలు వచ్చే టైంకి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండదు. ఎంప్లాయీస్ లో కానీ ప్రజల్లో కానీ 100% న్యాయం చేయడం అనేది ఏ ప్రభుత్వం వల్ల కాదు అది. కానీ మన కౌంటింగ్ అయిన తర్వాత కేఏ పాల్ గారు ఒక మాట అన్నారు. నేను నా కుటుంబ సభ్యులతో 22 మందితో వస్తే నాకు 4 ఓట్లే చూపిస్తున్నాయి, మిగిలిన ఓట్లు ఏమైపోయినాయి, దీనికి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తానని చెప్పేసి అన్నారు. సో ఆయన ఉన్న పరిస్థితి దృష్ట్యా ఎవరు కూడా ఆయన మాటలను సీరియస్ గా తీసుకునే ఉద్దేశం లేదు కాబట్టి నేను కూడా లైట్ గా తీసుకున్నాను. వాస్తవం చెబుతున్నానండి మీకు. తర్వాత నిన్న ఒక డాక్టర్ గారు, నాకు బాగా క్లోజ్ ఉన్న డాక్టర్ గారు మాట్లాడింది ఏంటంటే, ఒక ఆవిడ వచ్చిందంట పేషెంట్ గా, ఆవిడకి పెరాలసిస్ వచ్చింది డాక్టర్ గారి దగ్గరికి. పేర్లు అనవసరం అనేది. ఆయన ఆవిడకి ట్రీట్మెంట్ చేసి కోలుకున్న తర్వాత ఏడుస్తుందంట ఆ డాక్టర్ గారిని చూసి. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నాం అంటే, మా వార్డులో ఉన్న ఓట్లే అతి తక్కువ అండి, అందులో 500 మంది మేమేనండి ఉన్నది, మాది ముస్లిం సామాజిక వర్గం. మొత్తం మాకు జగన్ గారు ఇంత న్యాయం చేశారని చెప్పి మా ఓట్లన్నీ కూడా జగన్ గారే కావాలని చెప్పి వేసినా గానీ పోలింగ్ వచ్చిన తర్వాత మా ఓట్లన్నీ ఏమైపోయినాయి, ఇది ఎక్కువ ఆలోచించి నాకు ఐబీపీ పెరగటం వల్ల నాకు ఇట్లా పక్షవాతం లాగా వచ్చిందని చెప్పేసి ఆవిడ డాక్టర్ గారితో మొరబెట్టుకోవడంతో ఆయన నాకు అతి సన్నిహితంగా ఉండటం వల్ల చెప్పిందో నాకు ఒక రకమైన ఆలోచన వచ్చింది. తర్వాత నిన్న ఈ రోజు మహిళలు కూడా వచ్చేసి ఏదో ఎస్సీ కాలనీ అంట, మేము అన్ని అమ్మఒడి పథకాలు తీసుకున్నాం, అవి తీసుకున్నాం, ఇది తీసుకున్నాం, మేము ఇన్ని ఓట్లు వేసినా కానీ అసలు మా ఓట్లన్నీ ఏమైపోయినాయి అనే ప్రక్రియలో కొన్ని వీడియోలు చూసాను సోషల్ మీడియాలో. అసలు ఏం జరుగుతుందో, ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు గెలుపోవటం గురించి నేను మాట్లాడుతున్నా. ఎవరైనా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒకరు గెలవాలి, ఒకరు ఓడాలి, దాని గురించి నేను మాట్లాడతలేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒకసారి అన్నారు, ఈవీఎంలు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశం ఉంది, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, దీన్ని అన్ని పార్టీలు ఖండించాలి, ముందుకు రావాలి, యువత కూడా ముందుకు రావాలని ఒక సందేశం ఇచ్చారు. ఇప్పుడు మరి అది కాకుండా ఈ సోషల్ మీడియాలో చాలా పోస్టులు అవుతున్నాయి. మొన్న కొత్తపల్లి గీత గారు కూడా ఒక వీడియో చేశారు. మరి మంగళగిరి నియోజకవర్గంలో కూడా 26,000 ఓట్లు యాడ్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఎక్కడ ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 17,20,000 ఓట్లు ఎక్స్ట్రా యాడ్ అయినాయి ఈవీఎంలో అని చెప్పేసి ఒక సమాచారం ఈ సోషల్ మీడియాలో నడుస్తుంది. పోలైన ఓట్ల కంటే కూడా ఎక్స్ట్రా 17,20,000 ఓట్లు పోలైనవి, ఎక్స్ట్రా యాడ్ అయినవి. దానికి వీళ్ళు ఆ కోడ్ ని తీసుకొని, ఆ ఈవీఎం కోడ్ ని తీసుకొని రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి ఇంక్లూడ్ చేశారు అనేది ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలకి గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకి నాకు సింక్రనైజ్ అయింది కాబట్టి నేను ఈ రోజు మీ ముందుకు రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ఇట్లా ఈవీఎంలు మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశం ఉందన్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు కూటమిలో బలమైన మెజార్టీ వచ్చింది. ఆయన కనుక ముందుకు వచ్చి ఎస్ మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడే పద్ధతిలో ఉన్నాం, ఈ రకంగా ఈ పుకార్లు వస్తున్నాయి, అది నిజమా ఉట్టిదా తెలీదు, మీరు ఏమైనా సరే ఒకసారి దీన్ని రీకౌంటింగ్ బిగించేయాలి, ఈవీప్యాట్లో ఎన్ని స్లిప్లు ఉన్నాయి, ఈవీఎం కంట్రోల్ ప్యానల్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి. మొన్న ఎలక్షన్ లో కూడా నేను ఏజెంట్ గా కూర్చున్నానండి 6వ టేబుల్ దగ్గర.
ఏదైనా ఈవీఎం పనిచేయకపోతే ఫైనల్ డెసిషన్ ఏంటంటే ఈవీప్యాట్ లో స్లిప్పులు లెక్కేయటమే ఫైనల్ డెసిషన్ అన్నమాట. అదే ఫైనల్ ఓటింగ్. మరి అలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా ఒక 2 నెలల కింద ఒక ఆర్డర్ ఇచ్చింది. ఈవీఎం మొత్తం కౌంట్ చేయడం కరెక్ట్ కాదు, సాధ్యపడే పని కాదు. ర్యాండమ్ గా 5 ఈవీఎంలు తీసుకొని అందులో చేయండి, లేదంటే ఏదైనా స్పెసిఫిక్ ఈవీఎంలు అన్నా తీసుకోండి అన్నట్టుగా చెప్పారు. ఓకే. మరి దాని ప్రకారంగా అటు కేఏ పాల్ గారిది కానీ లేకపోతే ఇంకా ఎట్లా ఎవరైతే వీడియోలు పెట్టారో ఇలాంటి వాళ్ళది చూసుకునే ఇప్పుడు ఒక బలమైన ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి తన సామాజిక వర్గం కానీ లేకపోతే అభిమానులు కానీ బలంగా ఓట్లేసే వాళ్ళు ఉంటారు కదా. మరి అక్కడ గనక ఎక్కడైతే పోలింగ్ లో తేడా అనిపిస్తుందో వాటిని గనక రీకౌంటింగ్ చేసి, అంటే ఈవీప్యాట్లకి మళ్ళీ కనెక్ట్ చేసి ఈవీఎంలని వాటిలో ఉన్నటువంటి ఆ కంట్రోల్ ప్యానల్ ఉన్నటువంటి ఓట్లు ఈవీప్యాట్ లో ఉన్నటువంటి స్లిప్లు ఈక్వల్ ఉన్నాయా లేవా, ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ వలన గనక కంట్రోల్ ప్యానల్ లో గనక కౌంటింగ్ తక్కువ చూపిస్తే ఈవీప్యాట్ లో ఉన్న స్లిప్లను కౌంట్ చేసి వాస్తవ పరిస్థితులను బయట పెట్టాలి. అసలు ఇప్పుడు నేనున్నటువంటి ఈ పరిస్థితిలో ఎలక్షన్ కమిషన్ యొక్క ఎన్నిక కూడా చాలా రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉల్లంఘిస్తూనే మన ఎన్నికల కమిషన్ ని అపాయింట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దేశ ప్రధానమంత్రి గారు అట్లాగే ప్రతిపక్ష నేత అట్లాగే సిజిఐతో కలిసిన ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఎంపిక చేయాలి ఎలక్షన్ కమిషన్ అని చెబితే సిజిఐ గారిని పక్కన పెట్టేసేసి అమిత్ షా గారు మోడీ గారు కలిసి ఏకనిర్ణయంతో ఎన్నికల కమిషన్ ను అపాయింట్ చేయడం అనేది మరి సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించినట్టు కాదా? ఇది కాకుండా సుప్రీంకోర్టులో సంచలనం సృష్టించినటువంటి ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గారు కూడా ఈ సంవత్సరం ఈ ఎన్నికల్లో ఎన్డీఏకి తక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈవీఎంలు మేనేజ్ చేసే అవకాశం ఉందని సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఎంపికైనటువంటి ఏ వ్యక్తులైనా సరే, చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు అబద్ధ ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు కూటమి ద్వారా ఎంపిక చేయబడిన సీఎం పదవి ఎక్కబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వీళ్ళందరి మీద ఉంది, పార్టీల మీద కూడా ఉంది, మిగిలిన పార్టీల మీద కూడా. ఈ ప్రక్రియలో భాగంగా రీకౌంటింగ్ ఎందుకు ఇచ్చారు, ఈవీప్యాట్ లో ఉన్నటువంటి స్లిప్పుల్ని ఎందుకు మీరు కూడా ఒక కౌంటింగ్ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారంటున్నారు. మీరు ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రంలో ఇటువంటి అవకతవకలు జరిగినట్టు మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? దృష్టికి వచ్చిందా అంటే మేము ఆ కౌంటింగ్ రోజున ఎన్ని అయితే కంట్రోల్ ప్యానల్ లో ఉన్నటువంటి కౌంటింగ్ ఏదైతే ఉందో వాటిని నోట్ చేసుకున్నాం తప్పించి, అయితే ఓవరాల్ గా ఇన్ని పెరిగి అన్నారు. ఇంకా అది నేను వ్యాలిడేషన్ చేస్తాను. అప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్ని ఓట్లు పోయాలని ఎంత పర్సంటేజ్ ఇదైందనే డేటా నా దగ్గర లేదు, నేను ఎట్లా కూడా చూస్తున్నాను లేదు. ఆ డేటా కనుక దొరికితే నాకు ఇప్పుడు కౌంటింగ్ అయిన తర్వాత ఉన్న డేటా మొత్తం నా దగ్గర ఉంది, ఆ నియోజకవర్గం డేటా మొత్తం. అప్పుడు పోలైనప్పుడు ఎన్నికల కమిషన్ ఎంత పర్సంటేజ్ పోలైన ఉంది, అప్పుడు ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది కనుక నాకు ఆ డేటా కనుక నేను సేకరిస్తాను. అది కనుక వస్తే నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ప్రయత్నం జరుగుతుంది. వేరే చోట ఎలా జరిగింది, మీరు కూర్చున్నటువంటి కౌంటింగ్ కేంద్రంలో కాకపోయినా వేరే నియోజకవర్గాల్లో కావచ్చు, వేరే ఎమ్మెల్యే స్థానాల్లో కావచ్చు, ఇలాంటి జరిగినాయని మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? పోనీ కొత్తపల్లి గీత గారు స్వయంగానే వీడియో చేసి చూపిస్తున్నారు కదా, మొత్తం ఇన్ని ఓట్లు తేడా వస్తున్నాయి అని చెప్పేసి. అట్లాగే మంగళగిరి నియోజకవర్గంలో 26,000 ఓట్లు యాడ్ అయినాయని చెప్పి చెప్తున్నారు కదా. కానీ ఇదంతా ప్రజా తీర్పు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద విసిగిపోయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి లేదు ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్స్ కావచ్చు, లేదంటే కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు సంబంధాలు లేకుండా పోయినాయి. దాంతో ప్రజలు ఇది కాదు పాలన అంటే మనకి డబ్బులు ఇచ్చినంత మాత్రాన, సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన కాదు అని చెప్పి ఒక హిస్టారికల్ తీర్పుని ప్రజలు ఇచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం కూడా జరిగింది కదా. అయినా కూడా ఇటువంటి ఇంకా అపనమ్మకాలు ఉన్నాయంటారా, లేదంటే ఖచ్చితమైనటువంటి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రజా తీర్పుని శిరసావహించవలసింది అది ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే. నేను ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలు వద్దని చెప్పేసి మాట్లాడుతుంటే మన దేశంలో మాత్రమే ఈవీఎంలు ఈ రకంగా తీసుకొచ్చి ఈ రకమైన ఆరోపణ రావడం ఎంతవరకు కరెక్ట్, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత లేదా అనే దాని మీద నేను మాట్లాడుతున్నా. గెలుపోవటం గురించి నేను మాట్లాడటం లేదు.
మరి కూటమిలో ఇంత మెజార్టీ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇదే మాట మాట్లాడారు, ఈవీఎంలు ఈ రకంగా ట్యాప్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి. మరి ఆయనకు అంత మెజార్టీ వస్తుంది, ఎస్ మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి. ఫైనల్ గా రామప్రసాద్ గారు, ఫైనల్ గా మీకున్న డౌట్లు ఏంటి అంటే, ఇప్పుడు గెలుపు ఓటమిలే అన్యాయం అంటారా, లేదంటే అంత మెజారిటీతో రావటం అన్యాయం అంటారా, లేదు వైఎస్ఆర్సీపీ 11 సీట్లకి పరిమితం అవటం అన్యాయం అంటారా? ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి మీకున్న అనుమానం? నేను వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందనో లేదా కూటమి గెలిచిందో అనేది కాదు, నేను గెలుపు ఓటమి గురించి నేను మాట్లాడటం లేదు. నేను గతంలో కూడా మీకు చెప్తానే ఉన్నాను. నేను ఒక ప్రజా సమస్య మీద పోరాడుతున్నాను. అప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాను. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు సీజీకి లెటర్ రాసే అలవాటు ఉంది కదా, మరి రైతుల ఆత్మహత్య కారణం ఏంటంటే బ్యాంకుతో లింక్ చెప్పిన ప్రభుత్వ పథకాల మీద మీరు ఒక లెటర్ రాయగలరా, దమ్ము ఉందని చెప్పి క్వశ్చన్ చేశాను. ఇదే చంద్రబాబు నాయుడు గారిని కూడా మళ్ళీ నేను వీడియో ద్వారా, మీ వీడియో ద్వారానే ఛాలెంజ్ చేశాను. అప్పుడు కూడా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మీకు వ్యవస్థను మేనేజ్ చేసేంత ఇది ఉందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. మరి రుణమాఫీ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈ ప్రభుత్వం ఉల్లంఘిస్తూ జీవో రిలీజ్ చేసిన 19 జీవోనే, దీన్ని ఎందుకు మీరు ఖండించట్లేదు అని చెప్పి కూడా మాట్లాడు. నేను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా భారత పౌరుడుగా నేను మాట్లాడుతున్నాను తప్పించి, నాకు ఏ పార్టీ వచ్చినా నాకు ఒరిగేది ఏం లేదు. రైతు సమస్యను పరిష్కరించే, నేను పోరాడే సమస్యను ముఖ్యంగా పరిష్కరించేటువంటి ఏ పార్టీ లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇప్పటికే రైతు ఆత్మహత్య మీద కేసు ఉంది. బ్యాంకుతో లింక్ చెప్పిన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరగకపోవడం వలన రైతు ఆత్మహత్య ఇది ఒక కారణం. దీనికి సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అడుగుతుంది. కానీ ఏ ప్రభుత్వం అయినా సరే నివేదిక ఇస్తుందా? ఏ ప్రభుత్వం అయినా సరే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. దానికి ఈ ఎలక్షన్ కౌంటింగ్ లో లేదంటే ఈవీఎం ప్యాడ్ లో వచ్చినటువంటి స్లిప్లకి వీటికి ఈ నంబర్స్ కి సంబంధం లేని అంశం కదా, అది మళ్ళీ డిబేట్ లో మళ్ళీ మాట్లాడుకుందాము. ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు ఏ పార్టీ గెలిచినా నాకు అనవసరం, ఎవరు అధికారంలోకి వచ్చినా నాకు అనవసరం, కానీ జరిగింది ఇది అంటున్నారు. దీనికి సంబంధించినటువంటి డేటా అడిగితే ఏం చెప్తారు? నేను అనేది కూడా అదే. ఆ రోజునే నేను ఒక రైతు బిడ్డగా వీళ్ళందరినీ క్వశ్చన్ చేసినప్పుడు ప్రజాస్వామ్యానికి భంగం కలుగుతుంది అంటే, ఒక సామాన్యుడు వేసినటువంటి ఓటు వాడి ప్రమేయం లేకోకుండా వేరే రకంగా ఇది అవుతుందంటే అది ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించడం కాదా? వేరే రకంగా ఇది అవుతుంది అంటానికి గల ప్రూఫ్స్ ఏంటి? అది నేను అడుగుతుంది. ఏ ప్రూఫ్స్ తో మాట్లాడుతున్నారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఇప్పుడు వరకు కంట్రోల్ ప్యానల్ లో ఉన్నటువంటి డేటా మాత్రం తీసుకున్నారు కాబట్టి నేను అనేది ఏంటంటే, ఈవీ ప్యాడ్ లో ఆల్రెడీ స్లిప్ జనరేట్ అవుతాయి. ఆ స్లిప్ కౌంటింగ్ లెక్క పెడితే కరెక్ట్ గా వస్తుంది కదా. దీనికి ఎందుకు ముందుకు రారు ఈ పార్టీ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, ఎస్, ఈయన ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన ఎందుకు రీకౌంటింగ్ అడగట్లేదు? అంటే ఒక సామాన్యుడిగా లేదంటే ఒక సోషల్ యాక్టివిస్ట్ గా మీరే ఇంత బాధ్యతతో ఇలా ప్రశ్నిస్తున్నప్పుడు, ఎందుకు ముందుకు రావట్లేదని అడుగుతున్నప్పుడు, యాజ్ ఏ సీఎం గా ఓడిపోయిన పార్టీగా లేదంటే అధికారం కోల్పోయిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అది తెలీదా, లేదంటే అడగలేక, లేదంటే ఏందంటారు? ఏమో ఈయన మీద ఉన్నటువంటి కేసులు భయం కూడా ఉండొచ్చు కదా. ఒకవేళ బెయిల్ రద్దు చేస్తే మళ్ళీ ఎక్కడ లోపలేస్తారనే భయం ఉండొచ్చు కదా. ఒకవేళ ఈయనకి ఆ భయం, రామప్రసాద్ గారు ప్రతిదానికి కేసులకి ముడిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకవేళ నిజంగా అలా జరిగింది అనుకుంటే, ఒకవేళ మరలా రీకౌంటింగ్ ఆదేశిస్తే, మరలా కోర్టులు రీకౌంటింగ్ కి ఆదేశాలు జారీ చేస్తే, ఒకవేళ మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారేమో ఆ నమ్మకం కూడా ఉండొచ్చు కదా. ఎంతసేపటికి కేసు ఉంది కాబట్టి భయపడుతున్నాడు, కేసు ఉంది కాబట్టి కేసులు ఉన్నాయి కాబట్టి ఆగిపోతున్నారు, ఎందుకు వస్తున్నాయి ఈ మాట? నేను అదే చెప్పబోతున్నాను. ఈయన మాట్లాడినా మాట్లాడకపోయినా ఇప్పుడు అత్యధిక మెజారిటీకి కూటమికి వచ్చింది కాబట్టి రేపు వాళ్ళు అంత ఈజీగా ఇడిచిపెడతారని నేను అనుకుంటున్నా. ప్రతి సామాన్యుడు అనుకునే మాట అది. సో ఇవాళ ఈయన రీకౌంటింగ్ ఈవీ ప్యాడ్లో ఉన్నటువంటి స్లిప్లను కౌంట్ చేయండి అని చెప్పేసి మొత్తం ఎమ్మెల్యేలతో సహా ఈయన ఎక్కడైతే డౌట్ ఉందో అన్ని నియోజకవర్గాల్ని ఈయన రీకౌంటింగ్ అప్లై చేసినా గానీ, చేసినా చేయకపోయినా కూటమి అనేది ఈయన మీద కక్ష తీర్చుకోక తప్పదు అంటున్నాను నేను ఎప్పుడు కూడా. అది ప్రతి సామాన్యుడు అనే మాట. నేనేమంటున్నానంటే, ఎలక్షన్ కమిషన్ కూడా ఒక సరైన నియామకం సరిగా లేదు కాబట్టి నేనేమంటున్నానంటే, ఆల్రెడీ ప్రశాంత్ భూషణ్ గారు ఈ విషయాన్ని రేట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ద్వారా సుప్రీంకోర్టులో ఒక కమిషన్ ఆదేశించి ఆ కమిషన్ ఆధ్వర్యంలో వీడియోల ద్వారా రికార్డ్ చేస్తూ ఆ ఈవీ ప్యాడ్ లో ఉన్నటువంటి స్లిప్లను కౌంట్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తే ప్రజాస్వామ్యం నిలబడుతుంది, గౌరవం కాపాడుతుంది. ఇప్పటికెట్లాగా న్యాయస్థానం మీద ప్రజలకు ఎట్లాగా గౌరవం లేదు. ఎప్పటికైనా సరే తమ ఓటు తమ పార్టీకి వేసిన ఓటు తమ పార్టీకి చెందిందా లేదా, ఒకవేళ ఈవీఎంలో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల మిస్యూజ్ అయినాయా,
అలాంటి మిస్యూజ్ అయితే గనక ఈవీపీలో ఉన్నటువంటి కౌంటర్లను లెఫ్ట్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి, ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు ఉంటుందని నా యొక్క అభిప్రాయం. దీనికి అన్ని పార్టీలు ముందుకు రావాలి. అది గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎస్ ఒక కామన్ మ్యాన్ గా నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నేను అడుగుతున్నాను. ఇదే మాట మరి చంద్రబాబు నాయుడు గారు మిగిలిన పార్టీలు కూడా ముందుకు వచ్చి ఆహ్వానించమనండి చంద్రబాబు నాయుడు గారిని. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను నేను, మీకెందుకు భయం? అడగండి. ఎక్కడ ఓడిపోయారు ఓకే, అసలు వాస్తవాలు బయటకు వస్తాయి కదా. ఈవీపీలో ఇక ముందు వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలు వాడొచ్చా లేదా, ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వాటిని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మౌనంగా ఉండటం వల్ల ఉపయోగం లేదు. 7 రోజుల లోపల అప్లై చేయాలి ఏదైనా సరే, రీకౌంటింగ్ కానీ ఏదైనా కానీ. ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది, ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇన్ని వీడియోస్ ఎంత ఇదిగా వైరల్ అవుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇది చేస్తున్నారు? ఇవి తెలిసి అత్యధికంగా కూటమిలో ఎక్కువ సీట్లు పొందిన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే మాటని ఇప్పుడు ఎందుకు నిజం చేసుకుంటలేదు? ఒక పిలుపు ఎందుకు ఇవ్వట్లేదు? ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? చెయ్యాలి అనే నా యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నా నేను. అంటే ఒకవేళ అలా రీకౌంటింగ్ పెట్టి ఆ తర్వాత ఓడిపోయారన్న కూడా ప్రాబ్లం అయితే లేదు, కానీ ఫస్ట్ అయితే రీకౌంటింగ్ ఆదేశాలు, రీకౌంటింగ్ కి దిశగా వైఎస్ఆర్సీపీ ప్రయాణం చేయాలంటారు. ఆ విధంగా అడుగు వేయాలంటారు. ఒక వైఎస్ఆర్సీపీ కాదు, అన్ని పార్టీలు కూడా ముందుకు రావాలి ఈ విషయంలో. ఒక వైఎస్ఆర్సీపీని కాదు నేను అనేది, అన్ని పార్టీలు ముందుకు రావాలి. ఎందుకనంటే ఒక కామన్ మ్యాన్ వేసిన ఓటు ఒక పార్టీని నమ్ముకొని ఒక ఓటు వేస్తే అది ఆ పార్టీకి చెందిందో లేదో, లేదా టెక్నికల్ ఇష్యూస్ వల్ల వేరే రకంగా డైవర్ట్ అయిందో ఏంటనేది ఎలా తెలుస్తుంది? సో ఇది నిజమైన ప్రజాస్వామ్యమా? నిజమైన ప్రజాస్వామ్యం. గతంలో తెలంగాణలో కూడా ఇటువంటి పరిస్థితి చూసామండి. కాకపోతే స్టేట్ వైడ్ గా కాదు, ఒక నియోజకవర్గంలో జరిగింది, నాకు డౌట్లు ఉన్నాయనే దాంతో వెళ్తే ఆ కేసు అయిపోయి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఎలక్షన్స్ కి 3 months 4 months బిఫోర్ ఏమో ఈ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు అనేటువంటిది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఒకవేళ కోర్టులకు వెళ్ళినా మళ్ళా లాంగ్ టైం పడుతుంది, ఎప్పుడు వస్తే తెలియదు అనేటువంటి నిరాశ కూడా ఉండుండొచ్చు కదా. మేబీ కోర్టుకు వెళ్ళమని కాదండి, కోర్టును కమిషన్ ఆదేశించి ఆ కమిషన్ ఆధ్వర్యంలో ఈవీపీలను లెక్క పెట్టాలి. దీనికి ఎలక్షన్ కౌంటింగ్ అయిన 7 రోజుల లోపల మాత్రమే ఆ యొక్క అభ్యర్థులు రీకౌంటింగ్ అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ 4 రోజులు అయిపోయింది, ఇంకా 3 రోజుల టైం ఉంది. ఈ 3 రోజుల లోపల రీకౌంటింగ్ అప్లై చేసి ఈ ఈవీఎం ప్యాడ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఓట్లు లెక్క పెట్టాలి. అవి ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ చేయడమే రాజ్యాంగ విరుద్ధంగా చేశారు, అంటే సుప్రీంకోర్టు ఆదేశాలకి విరుద్ధంగా చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రశాంత్ భూషణ్ ద్వారా సుప్రీంకోర్టులో ఒక కేసు వేసి ఒక కమిషన్ ఆదేశించమని కోరి ఆ కమిషన్ ఆధ్వర్యంలో ఈవీపీలను లెక్కిస్తూ దాన్ని వీడియో చిత్రీకరణ చేసి ఆ వీడియోని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయాలి. అప్పుడు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగిందా జరగలేదా, జరగకపోతే ఏంటనేది సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకుంటది. ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, మంగళగిరిలో దాదాపుగా 26,000 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినటువంటిది ఒక ఇష్యూ నడుస్తుంది, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది అనేది. అది వాస్తవమా లేదు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక అంశమా, ఎట్లా చూడాలని? అది వాస్తవమా కాదా అనేది మనకు తెలియదండి. కొత్తపల్లి గీతా గారు కూడా వీడియో రిలీజ్ చేశారు, ఆవిడే కంటెస్టింగ్ అభ్యర్థి. ఆవిడ కేఏ పాల్ గారు కూడా కంటెస్టింగ్ అభ్యర్థే. మరి వీళ్ళు స్వయంగానే ఒప్పుకుంటున్నారు కదా ఇట్లా జరిగిందని చెప్పేసి. అది ఆరోపణలు అనుకోవచ్చు ఏదో మంగళగిరిది. ఈ వాస్తవాలు బయటికి రావాలంటే, ఈ అపోహలన్నీ బయటికి రావాలంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే రీకౌంటింగ్ బిగించేయాలి. అది ఒక ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు కాబట్టి సుప్రీంకోర్టులో ఒక కమిషన్ ఆదేశించి ఆ కమిషన్ ఆధ్వర్యంలో జరిగితే బాగుంటది, ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు అవుద్ది. ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఈవీఎంలో ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశం ఉందో ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉన్నారో వాళ్ళని చెప్పేసి, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఇది అన్ని పార్టీలు ముందుకు రావాలి, యువత కూడా ముందుకు రావాలి అని చెప్పేసి అన్నారు. ఎస్, ఆయన వీడియో చూసిన తర్వాత ఇది తప్పు జరుగుతుందని చెప్పేసి నేను అన్ని పార్టీలుగా సందేశం ఇస్తున్నా, ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, ఒక చంద్రబాబు నాయుడు కాదు. అయితే ఇక్కడ చూసుకుంటే నాట్ ఓన్లీ అంటే ఇంతకుముందు మీరు అన్నట్లుగా కొన్ని పలానా నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి, పలానా నియోజకవర్గంలో ఎలా వచ్చింది అనేది పక్కన పెడితే, ఇంత మెజారిటీగా ఒక ఎమ్మెల్యే ఇన్ని ఓట్ల మెజారిటీతో గెలవడం సాధ్యమేనా అనేటువంటిది కూడా మరొక పక్క నడుస్తున్నటువంటి టాపిక్. దీన్ని ఎట్లా చూడాలి, దీనికి సంబంధించి ఏం చెప్తారు? వీటన్నిటికీ పరిష్కారం ఈవీపీలో స్లిప్పులు లెక్క పెడితే క్లియర్ గా వస్తుంది కదా, నిజం ప్రజాస్వామ్యాన్ని బతికినట్టు అవుతుంది కదా అంటున్నా నేను కూడా అనేది అదే. ఇప్పుడు ప్రజాభిప్రాయం మనం సేకరించాల్సిందే.
ఉమ్, చాలా మంది అనేక రకాల ఆరోపణలు చేస్తారు, ఇంత మెజార్టీ రాదు, ఇంత వ్యతిరేకత లేదు, ఇన్ని వేలకు వేల 30-40 వేల మెజార్టీ ఎక్కడుందని చెప్పి చాలా మంది చెవులు కొరుకుంటున్నారు. అవన్నీ నేను వింటూనే ఉన్నాను. కానీ ప్రజా తీర్పు గౌరవించాలి కాబట్టి దాన్ని నేను విభేదించట్లేదు. అది నిజమా కాదా? ఆల్రెడీ ఈవీఎంలో ఇట్లా దొలతనం కనపడుతుంది, ఇట్లా ఎక్స్ట్రా ఓట్లు యాడ్ అని చెప్పి నానా రకాలుగా పుకార్లు వస్తున్నాయి. కొత్తపల్లి గీత గారు మాట్లాడారు, కేఏ పాల్ గారు మాట్లాడారు, మన మంగళగిరి ఇష్యూ ఒకటి ఇట్లా వైరల్ అవుతుంది. ఇవి కాకుండా పబ్లిక్ కూడా మా ఓట్లని ఏమైపోయి చెప్పి వీడియోలు పెట్టి రిలీజ్ చేస్తారు. వీటందరి దృష్ట్యా ఈవీఎంలో ఈవీప్యాట్లో ఉన్నటువంటి స్లిప్ను లెక్క పెట్టాలి. సుప్రీంకోర్టు ఆదేశం ద్వారా ఒక కమిషన్ ఆదేశించి ఆ కమిషన్ లో ఉన్న వ్యక్తుల సమక్షంలో ఈ ఈవీప్యాట్లో యొక్క స్లిప్ను లెక్క పెడితే నిజమైన ప్రజాస్వామ్యం బాగుపడుతుంది, బతికి పట్టగడుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. అంటే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలంటారా, లేదంటే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్పందించాలంటారా? అన్ని పార్టీలు మీరు అన్నట్టు పార్టీలన్నీ అంటే కూటమికి ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి ముందుకు రావాలంటారా? ఏం చెప్తారు ఫైనల్ గా రాంప్రసాద్ గారు? ఇప్పుడు రైతు సమస్య కాబట్టి నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను ఎవరికైనా లెటర్ రాయగలుగుతున్నాను. జడ్జిల మీద లెటర్ రాసిన దాఖలాలు ఉన్నాయి నాకు, రాష్ట్రపతి గారికి, సిపిఐకి. మరి ఇది ఒక కామన్ మ్యాన్ గా నేనే రాయొచ్చు అంటే నేనే వేస్తా, కానీ అది కాదు కదా. ఆ యొక్క అభ్యర్థి అప్లై చేయాలి కదా. రీకౌంటింగ్ అనేది ఎవరు అభ్యర్థి అప్లై చేయాలి, ఇది కామన్ మ్యాన్ చేసేది కాదు. ఇది ఇప్పుడు కూడా ఆపద్ధర ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టులో కేసులు ఒక కమిషన్ కూడా ఆదేశించమని అడిగేది ఎందుకు? ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఎటు తప్పుకోకుండా ఉంటది అనేది నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే, వాస్తవాలు బయటికి రావాలంటే సుప్రీంకోర్టు ఒక కమిషన్ ఆదేశిస్తే ఆ కమిషన్ వ్యక్తుల మధ్యలో ఈ ఈవీప్యాట్ లెక్క పెడితే వాస్తవాలు బయటకు వస్తాయి ఒక ఇది. లేదంటే ఎలక్షన్ కమిషన్ కూడా తప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు కాబట్టి ఈ నమ్మకం లేదనమాట. మన ప్రశాంత్ భూషణ్ గారు అంటున్నారు ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ కూడా మోడీ గారికి ఏకమైపోయారు, మోడీ గారు ఒక కుట్ర పంతున్నారని చెప్పేసి ప్రశాంత్ భూషణ్ గారు ఒక ఇష్యూ రేజ్ చేశారు. కాబట్టి ఆయన ద్వారానే సుప్రీంకోర్టులో ఒక కేసు వేసి ఒక కమిషన్ ఆదేశించాలి. ఇంకోట్లేదు అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో గానీ ఒరిస్సాలో గానీ. సో ఇట్లా పోలైన ఓట్లకిను ఈవీఎం కౌంటింగ్ కి వచ్చిన ఓట్ల తేడా చాలా ఉంది కాబట్టి దీన్ని ఈవీప్యాట్ లో ఉన్నటువంటి స్లిప్ను కౌంట్ చేస్తే నిజమైన ప్రజాస్వామ్యం బతుకుతుంది, నిజమైన ఎవరెన్ని ఓట్లు వస్తున్నాయనేది తెలుస్తుంది అనేది ఒక అభిప్రాయాన్ని, నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం తెలియపరుస్తున్నాను. ఇది ఇందులో తప్పే ఉంది. ఓకే, సో ఏం చెప్తారు ఫైనల్ గా? అంటే 7 రోజుల లోపే అప్లై చేసుకోవాలి ఇన్ కేస్ రీకౌంటింగ్ కావాలి అనుకుంటే. ఈ మిగిలినటువంటి ఆల్మోస్ట్ 3 to 4 days అయిపోయాయి. ఇంకా మిగిలిన ఈ 3 days లో పార్టీలు ముందుకొచ్చే అవకాశం ఉందంటారా? ఒకవేళ రీకౌంటింగ్ కి కోసం మీరు అన్నట్లుగా సుప్రీంకోర్టు గడప తొక్కే అవకాశం ఉందంటారా? ఏం జరగబోతుంది అంటే ఫైనల్ గా ఏం చెప్తారు సార్? వస్తే ముందుకు వచ్చి ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పి వచ్చి ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా, వైసీపీ ఎమ్మెల్యే అందరూ కూడా రీకౌంటింగ్ అప్లై చేస్తే నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వీళ్ళు కృషి చేస్తున్నారు అనుకుంటారు. లేదంటే జనం ఏంటంటే అలీబాబా 40 దొంగలాగా అందరూ ఒకే గట్టి కట్టేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు రావాలి అంటా నేను. ఎందుకంటే ఇప్పుడు అందరూ వచ్చి ఈ యొక్క బూత్లో 20 బూత్లో మాకు డౌట్ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏంటంటే 5 మాత్రం ర్యాండమ్ గా తీసుకోమంది. దానికంటే కూడా ఆ ఎమ్మెల్యే అభ్యర్థికి తెలుసు ఏ బూత్లో వాళ్ళకి అనుకూలంగా ఉంది, వాళ్ళకి అనుకూలంగా ఉన్నా గానీ కౌంటింగ్ వచ్చేప్పటికి ఎక్కడ తేడా పడింది అలాంటి బూతులను ఎన్నుకొని కనుక వీళ్ళు ఏమంటే మాకు ఈ బూత్లో మీరు రీకౌంటింగ్ చేయండి అని చెప్పేసి పెడితే ఆ పర్టికులర్ బూత్లను ఈవీఎంలు తీసుకొని ఈవీప్యాట్లో ఒక స్లిప్లను కౌంట్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయనేది నాకు అభిప్రాయం. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు అవుతుంది. కానీ ఒక అంశాన్ని గమనిస్తే రాంప్రసాద్ గారు, ఎప్పుడైతే కౌంటింగ్ పూర్తయిందో కౌంటింగ్ పూర్తయిన నెక్స్ట్ అవర్ నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి దాడులు అయితే జరుగుతున్నాయి. ఈవెన్ ఒకవేళ వైసీపీ పార్టీ కావచ్చు లేదా కూటమియేతర పార్టీలు కావచ్చు ఈ విధంగా మరలా రీకౌంటింగ్ కి ముందుకు వచ్చే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఒక స్ట్రాటజీతో ఇలా వెళ్తున్నారా? ఎందుకంటే ముందు కౌంటింగ్ సంగతి తర్వాత ఫస్ట్ పోతున్నటువంటి ప్రాణాలు ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీల మీద, నేతల మీద, లేదంటే కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళకి ఉంటుంది. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయా? ఈ జరుగుతున్నటువంటి దాడులను ఎలా చూడాలి? ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజలు కూటమికి మంచి గెలుపు అవకాశాన్ని ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చి.
దేనికి ఇచ్చారు? గత ప్రభుత్వం యొక్క విధి విధానాలను నచ్చక వీళ్ళు ఇదేనా ఇచ్చారు. వీళ్ళు కూడా అలాగే చేస్తే వీళ్ళు కూడా అదే గత్యంతరం పడుతుంది. అది దాన్ని కాపాడుకునే దిశగా ఈ యొక్క అధికారాన్ని తలకెక్కించుకోకుండా మన ప్రజాస్వామ్యంలో ఉన్నామో వాళ్ళు చేసినట్టే మనం చేస్తే ఇది ప్రజాస్వామ్యం కాదు, మనం రాజ్యాంగబద్ధంగా నియమించబడ్డాము, మనం శాంతియుతంగా వద్దామని చెప్పేసి ఆ పార్టీ యొక్క అధ్యక్షులు పిలిపించి ఎక్కడ గొడవలు జరపాలని చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుల మీద ఉంది. కానీ ఎక్కడ అటువంటి కామెంట్స్ అయితే రాలేదు కదా ఇప్పటి వరకు. జరుగుతున్నటువంటి దాడులు చూస్తూనే ఉన్నాము. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అట్లీస్ట్ ఒక కామెంట్ కూడా ఏ పార్టీ తరపు నుంచి, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల్లో ఏ పార్టీ తరపు నుంచి కూడా అటువంటి కామెంట్ అయితే రాలేదు కదా. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తే పార్టీలు కూడా నిలబడవు ఎప్పుడైనా సరే. నరేంద్ర మోడీ గారు 3 చట్టాలను తీసుకొచ్చారు రైతుల కోసం. ఏమైంది? ప్రజా ఉద్యమం రాలేదా? ఎంత తీసుకోలేదా? ఇప్పుడు వీళ్ళు కూడా సూచిస్తున్నట్టుకుంటే ప్రజలు కనుక బయటకు వస్తే గ్యారంటీగా మళ్ళీ ప్రభుత్వానికి ఎఫెక్ట్. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా వీళ్ళు కాపాడుకోగలిగితే ఆ గౌరవం ఇప్పుడు వీళ్ళు ఎంపికైనటువంటి దానికి గౌరవం నిలబెట్టుకున్న వ్యక్తులు అవుతారు. లేదులే వాళ్ళు చేశారు మేము కూడా చేస్తాము, లేకపోతే వ్యక్తిగత కక్షలు తీసుకుందాం అని చెప్పేసి ఒంటి కాలం మీద వెళ్ళారంటే మాత్రం ప్రజా చైతన్యం వస్తే వీళ్ళెవరూ కూడా కంట్రోల్ చేయలేరు. మళ్ళీ రాష్ట్రపతి పరిపాలన వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్రానికి. ఎప్పుడు కానీ రాష్ట్రంలో మరొక టాపిక్ అయితే రన్ అవుతూ ఉంది. సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేదంటే పార్టీల మధ్యలో జరుగుతున్నటువంటి డిస్కషన్ కావచ్చు. 1,30,00,000 దాదాపుగా ఓట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ 11 స్థానాల్లో విన్ అయింది. 9 లక్షల ఓట్లు వచ్చినటువంటి బీజేపీ పార్టీ 8 స్థానాల్లో విన్ అయింది. 28 లక్షల ఓట్లు వచ్చినటువంటి జనసేన పార్టీ 21 స్థానాల్లో నిలబడింది. 21 స్థానాల్లోనూ విన్ అయింది. హౌ ఈస్ దిస్ పాసిబుల్ అనేది కూడా ఒక టాపిక్ నడుస్తా ఉంది సోషల్ మీడియాలో. దీన్ని ఎలా చూడాలంటారు? మీరు చెప్పిన గణాంకాలలో జరుగుతున్నటువంటి మీ డౌట్లు గానీ ఏదైనా గానీ వాస్తవాలు బయటికి రావాలి. ఇది నా డౌట్ కాదు రామప్రసాద్ గారు. సోషల్ మీడియాలో రన్ అవుతున్న పాయింట్లు మాత్రమే నేను రైట్ చేస్తున్నాను. అదేనండి, ఇప్పుడు నేను చెబుతున్నది ఏంటి, పోలైన ఓట్ల కంటే కూడా 17,20,000 ఓట్లు ఈవీఎంలో యాడ్ అయినవి, అకౌంట్ తేడా వస్తుందని చెప్పి చెబుతున్నారు. ప్రచారం జరుగుతుంది. ప్రతి ఈవీఎంలోకి ఎవరు వెళ్ళి చూడరు కదా, వాళ్ళు ఉన్నటువంటి కౌంటింగ్ లో ఆ సంఖ్యను చెబుతున్నారు. అవన్నీ ఎలా వస్తే ఏంటి, ఇవన్నీ గనక లెక్క చూస్తే నేను చెప్పినట్టుగా గనక ఒక సుప్రీంకోర్టులో ఒక కేసు వేసి ఒక కమిషన్ ఆదేశించి ఆ కమిషన్ ద్వారా ఎక్కడెక్కడ డౌట్లు అయితే ఉన్నాయో ఆ డౌట్లలో ఉన్నటువంటి ఈవీఎంలని తీసి ఆ ఈవీ ప్యాడ్ లో ఉన్నటువంటి ఓట్లు లెక్కేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అట్టా ఒక నియోజకవర్గంలో వాస్తవం బయటకు వచ్చినా కూడా ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పి దాన్ని బేస్ చేసుకుని మొత్తం రీకౌంటింగ్ పెట్టవచ్చు. లేదు ఎఫ్ఐఆర్ రద్దయి మళ్ళీ కొత్త ఎలక్షన్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఈ వాస్తవాలన్నీ బయటికి రావాలంటే ఇది ఒక్కటే సొల్యూషన్. మీరన్నట్టుగా 9 లక్షలు వచ్చిన వాళ్ళకి 7 సీట్లు, 28 లక్షలు వచ్చిన వాళ్ళకి 21 సీట్లు వస్తే మరి 1,30,00,000 వచ్చిన వాళ్ళకి 11 సీట్లు అనేది కూడా మరి ఇది క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇది వీటన్నిటికీ ఒకటే సమాధానం, పరిష్కారం ఒకటే. ఈవీపీఆర్ లో ఈ ఓట్లు లెక్క వేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి, నిజమైన ప్రజాస్వామ్యం బతుకుతుంది. దీన్ని మరి అన్ని రకాలుగా అన్ని పార్టీలు ముందుకు రావాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థులతో ఈ రీకౌంటింగ్ అప్లై చేయించాలి. రేపు 11వ తారీఖు లోపల అప్లై చేయాలి. అది చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రజాస్వామ్యం మారుతుంది. లేదులే మనం ఇబ్బంది పెడతారు కేంద్ర ప్రభుత్వం కానీ కేసులు దొరికిందంటే ఈయన అప్లై చేసినా రీకౌంటింగ్ అప్లై చేసినా చేయకపోయినా కానీ ఈయనకి రేపు అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే తప్పదు. సో అలాంటప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నం ఎందుకు చేయకూడదు అంటున్నా నేను. మరి అభిమానులందరూ మా రాయలసీమ టైగరు మరి పౌరుషానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటున్నారు కదా, మరి నిజమైన ప్రజాస్వామ్యంలో ఈ రకమైన జరుగుతుందని చెప్పి వీడియోల ద్వారా అనేక జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు, నా ఆవేదన అది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవీఎంలలో జరిగే అవకాశం ఉంది, దీనికి ప్రతి పార్టీలు అన్ని పార్టీలు ముందుకు రావాలని చెప్పి ఒక పిలుపునిచ్చారు గతంలో. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నా నేను. ఈ ఎన్ని వీడియోలు వైరల్ అవుతున్నప్పుడు అదే పిలుపు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వట్లేదు? చంద్రబాబు నాయుడు గారు ఇస్తే నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు అవుతుంది కదా, ఎందుకు ఇవ్వట్లేదు? అట్లాగే మిగిలిన పార్టీలు ఎందుకు ముందుకు రావట్లేదు నేను అనేది కూడా అదే. అందుకనే ఏకకంఠంతో అన్ని పార్టీలు ముందుకు వచ్చి ఎస్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఈవీఎంలో ప్రాబ్లం జరిగితే జరిగి ఉండొచ్చు,
కానీ ఈవీప్యాట్ లో స్లిప్లు ఉంటాయి కదా, వాటిని లెక్క పెడితే ఇంకా మనకి ఇబ్బంది లేదు కదా అంటున్నా నేను. అది జరగాల్సింది అది. మరి ఏం చేస్తారో చూద్దాం. తెలిసి ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ అండి. అయితే మీరు కోరుకున్నట్లుగా కావచ్చు, మీరు ఆశిస్తున్నట్లుగా కావచ్చు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే మిగిలిన పార్టీలు ఎవరైతే లాస్ అయి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళంతా ముందుకు వచ్చి మిగిలిన 4 రోజుల్ని వినియోగించుకుంటారా, లేదు ఇదే పద్ధతిలో ముందుకెళ్ళిపోయి నెక్స్ట్ ఎలక్షన్ లో చూసుకుందాం అని చెప్పి మరొకసారి ప్రజావేదికగా తెలుసుకుందాం అని చెప్పి ఉంటారా? ఏం జరిగింది అనేది మరో 4 రోజులు చూద్దాం. ఇదండి రామ్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. వస్తున్నటువంటి ఈవీఎంలకు సంబంధించి కావచ్చు, కౌంటింగ్ సంబంధించి కావచ్చు, వచ్చినటువంటి తేడాల్లో వస్తున్నటువంటి మార్పుకి సంబంధించి కావచ్చు, వారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైరా మీడియా.